హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ మాస్టర్ ఇంగ్లీష్ కోర్స్. ఈ వీడియోలో మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి టెక్స్టువల్ ఎక్సర్సైజెస్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి పబ్లిక్ ఎగ్జామ్లో వాళ్ళు ఏ విధంగా ఇస్తారు, మీరు ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనే దాని గురించి ఇప్పుడు నేర్చుకుందాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి నేర్చుకునే ముందు అసలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంది ఒకసారి తెలుసుకుందాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే వర్డ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 8 పార్ట్స్ అకార్డింగ్ టు ద వర్క్ దే డూ ఇన్ ఏ సెంటెన్స్. అంటే ఒక వాక్యంలోని పదాల యొక్క పనితీరును బట్టి వాటిని 8 రకాలుగా డివైడ్ చేస్తాం. అవేమంటే నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్వర్బ్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. ఈ 8ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటాం. పబ్లిక్లో వాళ్ళు ఈ విధంగా సెంటెన్స్ ఇచ్చి ఆ సెంటెన్స్లో ఏదైనా ఒక పార్ట్ను మాత్రమే, అంటే ఒక పదాన్ని మాత్రమే అండర్లైన్ చేస్తారు. ఆ పదం అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుంది అనేది మీరు రాయాల్సి ఉంటుంది అన్నమాట. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ద యంగ్ గర్ల్ బాట్ మీ ఏ వెరీ లాంగ్ లెటర్ ఫ్రమ్ ద టీచర్. ఇది సెంటెన్స్. దీంట్లో యంగ్ అనే పదాన్ని వాళ్ళు అండర్లైన్ చేశారు. మీరు ఏం చేయాలంటే ఈ యంగ్ అనే పదము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎన్ని ఉన్నాయి, మనకు 8 ఉన్నాయి. ఆ 8లో దేని కిందకు వస్తుంది అనే దాని గురించి మీరు అక్కడ రాయాల్సి ఉంటుంది. ఈ యంగ్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుందంటే అడ్జెక్టివ్ కిందకు వస్తుంది. దేని కిందకు వస్తుంది? అడ్జెక్టివ్. ఎందుకంటే గర్ల్ అనేది నౌన్. ఈ నౌన్ని అడ్జెక్టివ్ అనేది ఏం చేస్తుంది? ఎన్హాన్స్ చేస్తుంది. అర్థమవుతుంది? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అడ్జెక్టివ్? An adjective is a word which enhances the meaning of a noun or pronoun. అంటే ఒక నౌన్ యొక్క లేదా ప్రొనౌన్ యొక్క అర్థాన్ని పెంచి చెప్పేది, లేదా ఒక నౌన్ యొక్క ప్రొనౌన్ యొక్క గుణాన్ని లేదా విశేషణాన్ని గురించి తెలియజేసేదాన్ని అడ్జెక్టివ్ అంటాం. కాబట్టి గర్ల్ అనేది నౌన్. ఈ గర్ల్ యొక్క మీనింగ్ని యంగ్ అనేది ఏం చేస్తుంది? ఎన్హాన్స్ చేస్తుంది. అంటే గర్ల్ యొక్క విశేషణాన్ని, గుణాన్ని తెలియజేస్తుంది. గర్ల్ ఎలాంటి గర్ల్? యంగ్ గర్ల్. కాబట్టి ఈ యంగ్ అనేది మనకు అడ్జెక్టివ్ కిందకి వస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే అడ్జెక్టివ్ అని రాస్తే మీకు హాఫ్ మార్క్ ఉంటుంది. అర్థమవుతుందా? పబ్లిక్లో మొత్తం వాళ్ళు 6 సెంటెన్స్ వేసేస్తారు. ఈచ్ వన్ క్యారీస్ హాఫ్ మార్క్. హాఫ్ ఇంటూ 6 3 మార్క్స్. అంటే పబ్లిక్లో మీకు ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి 3 మార్క్స్ ఉంటుంది. అర్థమవుతుందా? మీరు ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఒక సెంటెన్స్ ఇస్తారు, దాంట్లో ఏదైనా ఒక పదాన్ని అండర్లైన్ చేస్తారు. మీరు ఏం చేయాలి? ఆ అండర్లైన్ చేసిన పదం అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుంది అనే దాని గురించి మీరు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్, మై పేరెంట్స్ ఆర్ ట్రావెలింగ్ టు జపాన్ నెక్స్ట్ మంత్. ఇది సెంటెన్స్. దీంట్లో పేరెంట్స్ని అండర్లైన్ చేశారు. ఈ పేరెంట్స్ అనేది మనకు ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుందంటే నౌన్ కిందకు వస్తుంది. దేని కిందకు వస్తుంది? నౌన్. అర్థమవుతుందా? పేరెంట్స్ అనేది నౌన్ కాబట్టి మీరు నౌన్ అని రాస్తే హాఫ్ మార్క్ ఉంటుంది. నెక్స్ట్, షీ డజంట్ వాంట్ టు గో విత్ దెమ్. ఇది సెంటెన్స్. ఇక్కడ హీ అనే పదాన్ని అండర్లైన్ చేస్తున్నారు. హీ అనే పదము ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకి వస్తుందంటే ప్రొనౌన్ కిందకి వస్తుంది అనమాట. కాబట్టి మీరు ప్రొనౌన్ అని రాస్తే కరెక్ట్ అవుతుంది. హీ అనేది ప్రొనౌన్. ప్రొనౌన్ అంటే డెఫినేషన్ ఏంటి? ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్. అంటే నౌన్కు బదులుగా వాడే దానిని ప్రొనౌన్ అంటాం. ఇక్కడ మగవాళ్ళ పేర్లు కానీ ఉన్నట్లయితే అది నౌన్ అవుతుంది. దాని ప్లేస్లో హీ వాడినట్లయితే అది ప్రొనౌన్ అవుతుంది. మామూలుగా అయితే ఇది నామినేటివ్ ప్రొనౌన్. మీరు నామినేటివ్ ప్రొనౌనా, ఆబ్జెక్టివ్ ప్రొనౌనా, రిఫ్లెక్టివ్ ప్రొనౌనా అని మీరు రాయాల్సిన అవసరం లేదు. ప్రొనౌన్ అని రాస్తే సరిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్, సీమా వాంటెడ్ దోస్ బట్ డిసైడెడ్ టు కాంప్రమైజ్ ఆన్ దీస్. ఇది సెంటెన్స్. దీంట్లో బట్ అనే పదాన్ని అండర్లైన్ చేస్తున్నారు అనమాట. ఈ బట్ అనే పదము ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుందంటే కంజంక్షన్. దేని కిందకు వస్తుంది? కంజంక్షన్ కిందకి వస్తుంది. ఎందుకంటే ఇది 2 వాక్యాల్ని కలుపుతుంది అనమాట. ఓకే, కంజంక్షన్ అంటే ఏంటి? 2 పదాలను కానీ, 2 వాక్యాలను కానీ, 2 క్లాజులను కానీ, 2 ప్రేజులను కానీ కలిపేదాన్ని కంజంక్షన్ అంటాం. కాబట్టి బట్ అనేది ఇక్కడ 2 వాక్యాల్ని కలుపుతుంది. కాబట్టి అంటే 2 సెంటెన్సెస్ ఏం చేస్తుంది? అది కలుపుతుంది, మెర్జ్ చేస్తుంది. కాబట్టి మీరు అక్కడ కంజంక్షన్ రాస్తే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నాం. ఓకే,
నెక్స్ట్ ద బాయ్ హూ కాల్డ్ ఎస్టర్డే కేమ్ టు సీ హిమ్. ఇది సెంటెన్స్. దీంట్లో హూ అనే పదాన్ని అండర్లైన్ చేస్తున్నారు. హూ అనే పదము ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకి వస్తుందంటే ఇది ప్రొనౌన్ కిందకి వస్తుంది, అంటే ఇంటరాగేటివ్ ప్రొనౌన్ కిందకి వస్తుంది. కాబట్టి మీరు ఇక్కడ ప్రొనౌన్ రాస్తే సరిపోతుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ ద ఓల్డ్ మ్యాన్ వాజ్ టాకింగ్ ఇన్ ఎ క్వైట్ వాయిస్. ఇది సెంటెన్స్. దీంట్లో ఓల్డ్ అనే పదాన్ని అండర్లైన్ చేస్తున్నారు. ఇది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకి వస్తుందంటే ఇది కూడా అడ్జెక్టివ్ కిందకి వస్తుంది. అడ్జెక్టివ్ కిందకి ఎందుకు వస్తుంది అంటే మ్యాన్ అనేది నౌన్, దీన్ని ఓల్డ్ అనేది ఏం చేస్తుంది, ఎన్హాన్స్ చేస్తుంది, అంటే మ్యాన్ యొక్క విశేషణాన్ని లేదా గుణాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఓల్డ్ మ్యాన్ అంటే అక్కడ ఓల్డ్ అనేది అడ్జెక్టివ్ కిందకి వస్తుంది. కాబట్టి మీరు అక్కడ అడ్జెక్టివ్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ మై బ్రదర్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ మీ. ఇది సెంటెన్స్. ఇక్కడ స్ట్రాంగర్ అనే పదాన్ని అండర్లైన్ చేస్తున్నారు. ఈ స్ట్రాంగర్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకి వస్తుందంటే ఇది కూడా అడ్జెక్టివ్ కిందకే వస్తుంది అనమాట. ఇది కంపారిటివ్ డిగ్రీ కిందకు వస్తుంది. ఒక పదానికి ఈఆర్ లేదా ఈఎస్టీ అనే సఫిక్స్ని కానీ యాడ్ చేసినట్లయితే అది అడ్జెక్టివ్ అవుతుంది. కాబట్టి ఇది కంపారిటివ్ డిగ్రీ కిందకు వస్తుంది. కాబట్టి స్ట్రాంగర్ అని అంటున్నాం, కాబట్టి స్ట్రాంగ్కి ఈఆర్ అనే సఫిక్స్ని యాడ్ చేస్తున్నాం, కాబట్టి అది అడ్జెక్టివ్ కిందకి వస్తుంది. ఓకే, మీరు అడ్జెక్టివ్ రాస్తే కరెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ కాల్విన్ రన్స్ క్విక్లీ. ఇది సెంటెన్స్. ఇక్కడ క్విక్లీ అనే పదాన్ని అండర్లైన్ చేస్తున్నారు. ఇది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకి వస్తుందంటే అడ్వర్బ్ కిందకి వస్తుంది అనమాట. నెక్స్ట్ ద చిల్డ్రన్ ర్యాన్ హ్యాపీలీ టు దర్ ఫాదర్. ఇక్కడ హ్యాపీలీ అనే పదాన్ని అండర్లైన్ చేస్తున్నారు. ఇది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకి వస్తుందంటే ఇది కూడా అడ్వర్బ్ కిందకే వస్తుంది. ఎందుకంటే ఏదైనా ఒక పదానికి ఎల్వై అనే సఫిక్స్ని కానీ యాడ్ చేసినట్లయితే అది మీరు అడ్వర్బ్ అని ఈజీగా ఐడెంటిఫై చేయాలి. కాబట్టి అడ్వర్బ్ అని రాస్తే ఇది మీకు కరెక్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ హ్యావ్ యూ లుక్ అండర్ ద కోచ్. ఇది సెంటెన్స్. దీంట్లో అండర్ అనే పదాన్ని అండర్లైన్ చేస్తున్నారు. ఇది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుందంటే ప్రిపోజిషన్ కిందకు వస్తుంది అనమాట. ప్రిపోజిషన్. ఓకే, ప్రిపోజిషన్ అనేది ఒక నౌన్ లేదా ప్రొనౌన్ ముందు యూజ్ చేస్తాం. అదేం చేస్తుందంటే నౌన్కి ప్రొనౌన్కి మరియు ఆ వాక్యంలో ఉండే ఇతర పదాలకు మధ్య ఉండే సంబంధాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి ఇక్కడ అండర్ అనేది ప్రిపోజిషన్ అని మీరు రాస్తే సరిపోతుంది. ఓకే, ఇవన్నీ కూడా ఫస్ట్ ఇయర్లో మీకు ఇచ్చిన టెక్స్టువల్ ఎక్సర్సైజెసే. ఇవన్నీ కానీ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే పబ్లిక్లో ఖచ్చితంగా మీకు 3 మార్క్స్ మీ పాకెట్లో ఉన్నట్టు లెక్క. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ Raghav didn't pass the test because he didn't understand the subject. ఇది సెంటెన్స్. దీంట్లో బికాజ్ అనే పదాన్ని అండర్లైన్ చేస్తున్నారు. ఈ బికాజ్ అనే పదం ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుందంటే కంజంక్షన్ కిందకు వస్తుంది. ఎందుకంటే బికాజ్ అనే పదం ఏం చేస్తుంది, 2 వాక్యాలని కలుపుతుంది అనమాట. అర్థమవుతుందా? 2 సెంటెన్సెస్ని మెర్జ్ చేస్తుంది. కాబట్టి అది కంజంక్షన్ రాస్తే మీరు సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఓ డియర్ వాట్ హ్యాపెండ్. ఇది సెంటెన్స్. దీంట్లో ఓ డియర్ అనే పదాన్ని అండర్లైన్ చేస్తున్నారు. ఇది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుందంటే ఇంటర్జెక్షన్. దేని కిందకు వస్తుంది? ఇంటర్జెక్షన్ అంటే ఏంటి? సడన్ స్ట్రాంగ్ ఫీలింగ్స్ని, ఎమోషనల్ ఫీలింగ్స్ని, గ్రీఫ్ ఫీలింగ్స్ని, హ్యాపీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసినట్లయితే అది ఇంటర్జెక్షన్ అన్నమాట. కాబట్టి ఇది ఇంటర్జెక్షన్ రాస్తే మీరు ఆన్సర్ సరిపోతుంది. నెక్స్ట్ ఎడ్వర్డ్ డ్రోవ్ ఫార్ ఆస్. దీంట్లో ఫార్ అనే పదాన్ని అండర్లైన్ చేస్తున్నారు. ఇది మనకు ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుందంటే ప్రిపోజిషన్ కిందకు వస్తుంది అనమాట. ప్రిపోజిషన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ద న్యూ కార్ బ్రోక్ డౌన్. ఇది సెంటెన్స్. దీంట్లో న్యూ అనే పదాన్ని అండర్లైన్ చేస్తున్నారు. ఈ న్యూ అనే పదం దేని కిందకు వస్తుందంటే ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుందంటే అడ్జెక్టివ్ కిందకి
వస్తుంది. ఎందుకంటే ఇది కార్ అనే నౌన్ని ఎన్హాన్స్ చేస్తుంది, అంటే కార్ యొక్క విశేషణాన్ని లేదా గుణాన్ని తెలియజేస్తుంది. కాబట్టి న్యూ అనేది అడ్జెక్టివ్ కింద వస్తుంది. కాబట్టి మీరు అడ్జెక్టివ్ అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్, వావ్ దట్ లుక్స్ అమేజింగ్. దీంట్లో వావ్ అనే పదాన్ని అండర్లైన్ చేస్తున్నారు. ఇది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకి వస్తుందంటే ఇంటర్జెక్షన్ కిందకి వస్తుంది. ఓకే, ఎందుకంటే ఇది కూడా సడన్ స్ట్రాంగ్ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది కాబట్టి ఇది ఇంటర్జెక్షన్ రాస్తే మీరు సరిపోతుంది. నెక్స్ట్, టీయర్స్ బిగన్ టు ఫాల్ యాజ్ డాలీ సా ద కంప్లీట్లీ లైఫ్లెస్ బాడీ ఆఫ్ హర్ డాగ్. ఇది సెంటెన్స్. దీంట్లో కంప్లీట్లీ అనే పదాన్ని అండర్లైన్ చేస్తున్నారు. కాబట్టి ఇది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకి వస్తుందంటే అడ్వర్బ్ కిందకి వస్తుంది. అడ్వర్బ్ కిందకి ఎందుకు వస్తుంది అంటే ఏదైనా ఒక పదానికి ఎల్వై అనే సఫిక్స్ని యాడ్ చేసినట్లయితే అది అడ్వర్బ్ అని చెప్పాను మీకు. అది కొండ గుర్తు అనమాట. ఏదైనా పదానికి ఎల్వై అనే సఫిక్స్ని యాడ్ చేస్తే అది అడ్వర్బ్ అని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఇవన్నీ కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టాపిక్ని మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాటిలో ఒక పదానికి ఏ సఫిక్స్ని యాడ్ చేస్తే అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుంది అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి వాటిని వాచ్ చేసి వీటిని ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుందా? ఎందుకంటే టెక్స్ట్ బుక్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి మొత్తం 40 ఎక్సర్సైజ్ ఇచ్చున్నారు. ఆ 40 మీరు బాగా నేర్చుకున్నట్లయితే 3 మార్క్స్ ఖచ్చితంగా మీకు పబ్లిక్లో వచ్చినట్లే. ఓకే, కాబట్టి ఒక పదానికి ఎల్వై అనే సఫిక్స్ని యాడ్ చేస్తే అది అడ్వర్బ్ అని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఎలిజబెత్ వాక్స్ గ్రేస్ఫుల్లీ. ఇక్కడ వాక్స్ అనే పదాన్ని అండర్లైన్ చేస్తున్నారు. కాబట్టి ఈ వాక్స్ అనే పదము ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకి వస్తుందంటే వర్బ్ కిందకి వస్తుంది. ఎందుకంటే వర్క్స్ అనేది సబ్జెక్ట్ యొక్క యాక్షన్ తెలియజేస్తుంది. కాబట్టి మీరు వర్బ్ అని రాస్తే సరిపోతుంది అనమాట. అర్థమవుతుందే? నెక్స్ట్, ఈమా ఈజ్ స్మార్ట్ అండ్ బ్యూటిఫుల్. దీంట్లో ఈజ్ అనే పదాన్ని అండర్లైన్ చేస్తున్నారు. ఈ ఈజ్ అనే పదము ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకి వస్తుందంటే ఇది కూడా వర్బ్ కిందకి వస్తుంది. వర్క్స్ అనేది మెయిన్ వర్బ్, ఈజ్ అనేది ప్రైమరీ యాక్సిలరీ. అర్థమవుతుందే? కాబట్టి అది మెయిన్ వర్బా, ప్రైమరీ యాక్సిలరీనా లేకపోతే మోడల్ యాక్సిలరీనా అని మీరు రాయాల్సిన అవసరం లేదు. వర్బ్ అని రాస్తే సరిపోతుంది. ఓకే, కాబట్టి ఇక్కడ వర్బ్ అని ఆన్సర్ రాస్తే మీకు ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, దిస్ హౌస్ ఈజ్ లైక్ ఏ ప్యాలెస్. ఇది సెంటెన్స్. దీంట్లో హౌస్ అనే పదాన్ని అండర్లైన్ చేస్తున్నారు. ఈ హౌస్ అనే పదము ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకి వస్తుందంటే నౌన్ అనే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకి వస్తుంది. ఎందుకంటే హౌస్ అనేది నేమ్ కాబట్టి అక్కడ నౌన్ అని మీరు రాయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్, నాట్ ఆల్ ఓల్డ్ ట్రైన్స్ ఆర్ కన్సిడర్డ్ క్లాసిక్స్. దీంట్లో ఓల్డ్ అనే పదాన్ని అండర్లైన్ చేస్తున్నారు. ఈ ఓల్డ్ అనే పదము ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకి వస్తుందంటే అడ్జెక్టివ్ కిందకి వస్తుంది. అడ్జెక్టివ్ కిందకి ఎందుకు వస్తుందంటే ట్రైన్ అనేది నౌన్. ఈ నౌన్ని ఓల్డ్ అనేది ఏం చేస్తుంది? ఎన్హాన్స్ చేస్తుంది. అంటే ట్రైన్ యొక్క విశేషణాన్ని లేదా గుణాన్ని. ట్రైన్ ఎలాంటి ట్రైన్? న్యూనా ఓల్డా? ఇది ఓల్డ్ అని ఉంది కాబట్టి ఓల్డ్ ట్రైన్స్ అంటే నౌన్ యొక్క అర్థాన్ని లేదా విశేషణాన్ని లేదా గుణాన్ని తెలియజేస్తుంది కాబట్టి మీరు అడ్జెక్టివ్ అని రాస్తే సరిపోతుంది. ఓకే, టెక్స్ట్ బుక్లో మొత్తం 40 ఎక్సర్సైజెస్ ఉన్నాయి. వాటిలో ఈ వీడియోలో మీకు 20 ఎక్సర్సైజెస్ని డీటెయిల్గా ఒక వాక్యంలో ఏ పదాన్ని అండర్లైన్ చేస్తే మీరు దాన్ని ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకి మీరు రాయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. రిమైనింగ్ 20 ఎక్సర్సైజెస్ని నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీటిని ప్రాక్టీస్ చేసే ముందు వీటికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని గ్రామర్ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వాటిల్లో కొండ గుర్తులతో సహా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వాటిని చూసి ఒకసారి ఇవి ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఈజీగా మీరు రాసినటువంటి కరెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. సీ యూ లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. డీటెయిల్డ్ గ్రామర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి.
మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.